హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి గేర్స్ ఎలా మార్చాలి కార్లో, ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ వరకు, అలాగే రివర్స్ గేర్ ఏ విధంగా చేంజ్ చేయాలన్న దాని గురించి అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి గేర్ న్యూట్రల్లో ఉందా లేదా అంటే ఫస్ట్ గేర్ లో ఉందా, సెకండ్ గేర్ లో ఉందా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి. సో బండి న్యూట్రల్ లో ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలంటే, సో ఇక్కడ చూడండి మీకు గేర్ అనేది, సో నేను లెఫ్ట్ సైడ్ జరిపాను, ఇడిపించేసాను, మిడిల్లోకి వచ్చింది. రైట్ సైడ్ జరిపినా ఇడిపించేసిన మిడిల్లోకి వచ్చింది. అంటే దీని అర్థము వెహికల్ అనేది గేర్ న్యూట్రల్లో ఉందని. సో దీని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ గేర్ ఏ విధంగా వేయాలా, సో లెఫ్ట్ సైడ్ కు పూర్తిగా జరపాలా, ఇంత మించి ఎండ్ ఆఫ్ ఇది కట్ ఆఫ్ అనమాట. సో ఇట్లా పూర్తిగా లెఫ్ట్ సైడ్ జరిపి గేర్ మనకి 1వ నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి సో పైకి అంటాము. పైకి అంటే ఇక్కడ మనం ఫస్ట్ గేర్ పడింది, అలాగే అక్కడి నుంచి చక్కగా కిందికి అంటాం, సెకండ్ గేర్ పడింది. సో ఇప్పుడు థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఈ థర్డ్ ఫోర్త్ గేర్ అనేటివి గేర్ మిడిల్లో ఉంటాయి. సో కొంచెం ఇలా పైకి అనగానే సగం మధ్యలోకి ఆటోమేటిక్గా గేర్ అనేది మధ్యలోకి వస్తుంది. ఇక్కడ నుంచి పైకి అంటే థర్డ్ గేర్ పడుతుంది, అలాగే వచ్చేసి కిందికంటే ఫోర్త్ గేర్ పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ గేర్, ఫిఫ్త్ గేర్ ఏ విధంగా వేయాలా, సో యాజ్ టీజ్గా మిడిల్ లేకని ఇట్లా సైడ్ జరిపి మొత్తం ఇట్లా పైకి అనాలి. పైకి అంటే మనకి ఇక్కడ ఫిఫ్త్ గేర్ పడుతుంది, అండ్ అలాగే వచ్చేసి రివర్స్ గేర్ అంటే సో మళ్ళీ వచ్చేసి మనం మిడిల్లోకి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ గేర్ వేయాలి. రివర్స్ గేర్ వేస్తే మనకి ఇక్కడ రివర్స్ గేర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ న్యూట్రల్లోకి వస్తాం. ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు క్లచ్ తొక్కి మాత్రమే మీరు గేర్ అయితే మార్చాలి, క్లచ్ తొక్కకుండా గేర్ అయితే మార్చకూడదు, ఓకేనా. సో పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వచ్చేసి మనము గేర్ని 2 సందర్భాలలో, అంటే ఫస్ట్ గేర్ నుంచి టాప్ గేర్ నుంచి ఫస్ట్ గేర్కి ఏ విధంగా, అంటే ఎలాంటి సందర్భాలలో రావాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి ఎలాంటి సందర్భాలలో వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బండి వచ్చేసి స్టార్టింగ్ మూమెంట్లో ఉంటుంది, అంటే స్టాండ్ బై మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి బండిని మనం స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ గేర్ వేస్తాము, 0 to 10 కిలోమీటర్ పోతాము, అలాగే వచ్చేసి 10 కిలోమీటర్ to 20, 22, 30, 40, 50, 60 అని చెప్పేసి పెంచుకుంటూ పోతాం. ఇలా పెంచుకుంటూ పోయే సందర్భంలో మనం 1వ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ వరకు పోతాము. సో ఇలాంటి సందర్భాలలో మనం స్పీడ్ తగ్గిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బైపాస్ కానీ హైవే రోడ్లో కానీ పోతూ ఉంటాము, ఇలాంటి సందర్భాలలో మనం ఒక ఫిఫ్త్ గేర్లో పోతుంటాం. గేర్ డౌన్ ఎప్పుడు చేయాలంటే, ఒకటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బండి స్లో చేస్తాం. ఆ స్లో మూమెంట్ అనేది, సో మనము స్పీడ్ బ్రేకర్ దగ్గర 20 స్పీడ్ తగ్గించుకుంటే 20 స్పీడ్లో ఉన్నామంటే సెకండ్ గేర్ వేయాలా. అలాగే వచ్చేసి ఏదన్నా లేకపోతే సిటీలోకి ఎంటర్ అయినాం, ట్రాఫిక్ ఉంటుంది, ఈ ట్రాఫిక్లో మనం జస్ట్ కేవలం ఒక 30 స్పీడ్ లేదంటే 40 స్పీడ్లో మాత్రమే వెళ్ళగలుగుతాము. అంటే జస్ట్ మినీ ట్రాఫిక్, కొంచెం ట్రాఫిక్లోనే ఉంటాము, ఒక 30-40 స్పీడ్లో పోతాం అన్నట్టు. ఆ 30-40 స్పీడ్కి సంబంధించిన గేర్ ఏదైతే ఉంటుందో థర్డ్ గేర్ లేదా ఫోర్త్ గేర్. సో ఈ ఫోర్త్ గేర్లో మాత్రమే మనం ఫిఫ్త్ గేర్లో, ఒకవేళ హైవే బైపాస్లలో మనం ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నా కూడా టౌన్లోకి ఎంటర్ అయినాము, బండి స్లో అయిందంటే, ఒక 30-40 స్పీడ్ రేంజ్లో బండి ఉంది అంటే ఆటోమేటిక్గా ఫిఫ్త్ గేర్లో నుంచి మనం ఫోర్త్ గేర్లోకి లేదా స్పీడ్ తగ్గట్టు ఆ గేర్లోకి అయితే మారాల్సి వస్తుంది. అలానే పూర్తిగా 1 by 1 కాకుండా గేర్ అయితే మార్చుకుంటూ డౌన్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 గేర్లు కూడా మనం రన్నింగ్లోనే, అంటే ఫస్ట్ గేర్ నుంచి బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్లు వేసుకుంటూ పోతాం. అలాగే ఆ స్పీడ్ తగ్గే కొద్దీ రన్నింగ్లోనే మళ్ళీ గేర్లు డౌన్ చేసుకుంటూ వస్తాం. బట్ రివర్స్ గేర్ వేయాలంటే మాత్రం డెఫినెట్గా వెహికల్ అనేది పూర్తిగా ఆపి మాత్రమే రివర్స్ గేర్ వేయాలి, ఓకేనా. సో రివర్స్ గేర్ వేయాలంటే వెహికల్ ఎక్కడైనా ఉంటుంది, సో ఒక 10-20 స్పీడ్లో ఉన్నా కూడా బండిని పూర్తిగా ఆపేసి దాన్ని మనం రివర్స్ గేర్ వేసుకొని తర్వాతనే వెనక్కి రావాలి. అలాగే వెనుకకు వచ్చి మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ వచ్చేసి వెనుక వచ్చే బండిని పూర్తిగా ఆపేసి దాని తర్వాత వచ్చేసి బండికి మళ్ళీ మనము ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకైతే వెళ్తాం, ఓకేనా. ఇది పాయింట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గేర్లో ఫస్ట్ ఏ గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఏ గేర్కి ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలన్న దాని గురించి అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసేసాను. సో ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.